మిత్రులారా, ఈ స్థలం పెద్దలు షబ్బీర్ అలీ గారు చెప్పినట్టు చాలా చారిత్రాత్మకమైనటువంటి స్థలం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ స్టేడియంలో దశాబ్దాల తెలంగాణ వాంఛని కోరికని నిజం చేయడం కోసం మనందరి ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఇక్కడ నుంచే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మాట ఇచ్చి ఆ ఇచ్చిన మాటని యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే కరీంనగర్ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ, విప్లవాల గడ్డ, ఎదురొడ్డి అధికారానికి పోరాటం చేసినటువంటి గడ్డ. ఇటువంటి గడ్డ నుంచే అనేక రకాలైనటువంటి పోరాటాలు జరిగి ఆ పోరాటాలలోంచే నిధులు, నీళ్లు, నియామకాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని పెద్ద ఎత్తున కేకబెట్టినటువంటి జిల్లా ఇది. తెలంగాణ వచ్చింది, నిధులు వచ్చాయి, కానీ తెలంగాణ వచ్చింది, నిధులు మాత్రం మాయమైపోయినాయి. దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల అప్పులు మాయమైపోయినాయి. ఎక్కడా ప్రాజెక్టులు రాలేదు, ఎక్కడా నియామకాలు జరగలేదు, ఎక్కడా సామాజిక ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కూడా ఏర్పడలేదు. మనందరికీ తెలిసిందే, ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో మనందరి ఆరాధ్యమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని అంబేద్కర్ గారి పేరు ఉండకూడదని మార్చి కాళేశ్వరం దగ్గర తీసుకొని వచ్చి ప్రాజెక్టు కట్టి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు 1,20,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఒక్క ఎకరానికి కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా ఎకరానికి పారించలేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో పండుతున్న ధాన్యమంతా కాళేశ్వరం ద్వారానే పండుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కాదు, ఈరోజు రాష్ట్రంలో పండే ప్రతి గింజ ఎస్ఆర్ఎస్పి నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి వస్తున్న నీళ్లు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు వస్తున్న నీళ్లు, కడియం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వచ్చిన నీళ్లు, మిడ్మానేరు నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి రెండింటినీ కలిపి కాకతీయ కెనాల్లో ప్రవహిస్తున్న నీళ్లు, అటు సరస్వతి కాలం, కానీ ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులే. వాటిలో పారే నీళ్లు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా వచ్చిన ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా మాత్రమే పారుతా ఉన్నాయి. కేసీఆర్ గారు చెప్పినట్టు మేడిగడ్డ నుంచి అన్నారంలోకి సుందెళ్లలోకి ఎత్తిపోసిన నీళ్లు కానే కావు. కానీ 1,20,000 కోట్లు మాత్రం అయిపోయినాయి. ఇది కరీంనగర్ ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే ఆయన ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు, దేశంలో ఎక్కడా ఇవ్వలేదు, తెలంగాణలో మాత్రమే రైతు బంధు ఇస్తున్నామని. మేము మొన్న రాయ్పూర్లో ఏఐసిసి ప్లీనరీ సెషన్స్ జరిగినాయి, మేమందరం వెళ్ళాం. ప్లీనరీ సమావేశాలు అయిన తర్వాత అక్కడ వ్యవసాయ పరంగా జరుగుతున్న కార్యక్రమాలు ఏందో తెలుసుకుందామని చెప్పి కొన్ని ప్రాంతాలు పర్యటన చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అధికారులు కానీ మాకు చెప్పింది నిజంగా ఆశ్చర్యపోయాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇస్తూ ఉందని చెప్తా ఉంటే, మరి ఈ మాట చంద్రశేఖరరావు గారికి తెలియదా? మీకంటే ముందే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్న మాట తెలియదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. వరి పండించేటువంటి రైతులకి మద్దతు ధర కంటే ఎక్కువగా ఇస్తూ ఎకరానికి 9,000 రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్టుగా ఇస్తా ఉన్నారు. ఇదే కాదు, భూమి లేని నిరుపేద ప్రజలకి, కుటుంబాలకి సంవత్సరానికి 7,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇస్తా ఉంది, కానీ ఇక్కడ మాత్రం రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇది వాస్తవం. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మహిళా సంఘాలకు, నిరుద్యోగ యువతి యువకులు బాగుండాలని చెప్పి రిపా అని రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్ అని పెట్టి అందులో పెద్ద ఎత్తున మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రతి మహిళ, మేము అడిగాం అమ్మ ఎట్లా ఉంది, ప్రతి నెల పాప్కార్న్ దగ్గర నుంచి మొదలు పెడితే, సబ్బుల పరిశ్రమ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక పరిశ్రమలు అందులో తయారు చేస్తూ ఉన్నారు. అందరూ మహిళలే. ప్రతి నెల జీతం వస్తూ ఉంది, సంవత్సరానికి వచ్చే లాభంలో పంచుకుంటున్నామని కూడా చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి, అరే పశువులు వేసినటువంటి మన దగ్గర పేడ అంటాం, ఆ పేడ కూడా ఎవరైనా మహిళ తీసుకొని వస్తే కేజీకి 2 రూపాయల లెక్క ఆ ప్రభుత్వం కొని తిరిగి దాన్ని ఎరువుగా మార్చి రైతులకు అందిస్తూ ఉంది. ఇది అక్కడ ఉన్నటువంటి రూరల్ ఎకానమీని పెంచడానికి ఆనాటి అక్కడ ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు. మరి ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో లేవే. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. నేను ఇప్పుడే అడిగాను ముఖ్యమంత్రి గారిని, సార్ మీరు ఈ రాష్ట్రంలో మాకంటే మీరు కూడా బాగా ఎక్కువనే 1,25 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పండిస్తా ఉన్నారు. కాళేశ్వరం లాంటి 1,20,000 కోట్లతో మీరే ప్రాజెక్టులు కూడా కట్టించలేదు. మరి ఇంత బాగా ఎట్లా పండిస్తా ఉన్నారంటే, మేము మీడియం ఇరిగేషన్, మైన్ ఇరిగేషన్, రైతులకు కావాల్సిన ప్రోత్సాహాలు ఇవ్వటం వల్ల పెద్ద ఎత్తున తక్కువ ఖర్చుతో ఎక్కువ ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మా అప్పులు కేవలం 83,125 కోట్లు మాత్రమే అని చెప్పారు. పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర అప్పులు కేవలం 83,125 కోట్లు మాత్రమే. మన రాష్ట్ర అప్పులు మాత్రం 5 లక్షల కోట్లు. ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 58,000 కోట్లు ఉన్నటువంటి అప్పు కేవలం 9 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లకి అప్పు తెచ్చారు. ఏం చేశారయ్యా? ఎకరానికి నీళ్లు ఇచ్చారా? ఇవ్వలేదు. పరిశ్రమలు పెట్టారా? చేయలేదు. మా షబ్బీర్ గారు అడిగినట్టు కరీంనగర్లో ఏమైనా డల్లా చేశారా? చేయలేదు. నిరుద్యోగ యువతి యువకులకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ప్రకటించినట్టు 2,500 రూపాయలు నిరుద్యోగ భృతికో ఇచ్చినట్టుగా మీరేమన్నా ఇస్తా ఉన్నారా? ఇవ్వలేదు. మరి ఎటుపోయిన ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది అని అంటే, ప్రతి పౌరుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న మనం అడిగితే, మనం తెచ్చుకున్న తెలంగాణ యొక్క లక్ష్యాలని, ఆ లక్ష్యాలు నెరవేర్చాలని ఇచ్చిన సోనియా గాంధీ గారి ఆశల్ని నెరవేర్చినటువంటి వాళ్ళు అవుతాం. అందుకోసం మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి కార్యకర్త రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సందేశాన్ని తీసుకొని రాష్ట్ర కాంగ్రెస్ చేపడుతున్నటువంటి ఈ హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఇంటికి సందేశం ఇచ్చి, మేము ఉన్నప్పుడు ఇవి చేశాం, మేము వస్తే రేపొద్దున మేము చేసే కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అంతా పాంప్లెట్ రూపేణ మీకు ఇచ్చాం, అది ప్రతి ఇంటింటికి చేర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు నేను ముగించబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. రాయపూర్ ఏఐసిసి ప్లీనరీ సెషన్లో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం నాకు తెలిసి ఈ దేశంలోని కోట్లాది మంది రైతాంగ సోదరులకి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అది పండించే పంటకి అయ్యేటువంటి పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ 50% ప్రాఫిట్. అంటే ఎకరానికి మనం పెట్టేటువంటి పెట్టుబడి, ఆ పెట్టుబడిలో సగం లాభంగా లెక్కేసి రెండింటిని కలిపి మినిమం సపోర్ట్ ప్రైస్గా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి పంటలన్నిటికీ ప్రకటించాలని చెప్పి ఏఐసిసి ప్లీనరీలో ఈ తీర్మానం చేసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ హాత్ జోడో యాత్ర సందర్భంగా పాదయాత్ర చేస్తూ ములుగులో మొదలుపెట్టినటువంటి పాదయాత్ర కరీంనగర్ దాకా విజయవంతంగా నడుస్తూ వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాన్ని చేర్చే విధంగా ప్రతి కార్యకర్త చేపట్టాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.